మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం మా కాంగ్రెస్ గవర్నమెంట్లో 2026 ఫిబ్రవరి 2వ తేదీన ఏ కూలీ కూడా బయటి రాష్ట్రాలకు వలసపోకుండా తన సొంత ఊర్లోనే డబ్బులు నెల జీతం కార్డు కావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో అప్పటి మా ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, అదేవిధంగా చైర్పర్సన్ సోనియా గాంధీ గారుతో కలిసి మన పక్క జిల్లాలోని అనంతపురం జిల్లాలోని బండపల్లిలో ప్రతి ఒక్క కూలీ ఇక్కడే ఉండి సొంత కుటుంబంతో కలిసి ఉండి ఏ కూలీ కూడా పచ్చుతో ఉండకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో 100 రోజుల పని దినాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 100 రోజుల పని దినాన్ని ఈ రోజు తుంగలో తొక్కుతూ 125 రోజులకు చేస్తూ 100 రోజుల పని దినాన్ని 125 రోజుల పని దినాలుగా మారుస్తూ కాంట్రాక్టర్ల చేతికి ఇచ్చి ఈ నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి ఈ మహాత్మా గాంధీ గారి యొక్క పేరును కూడా తీసివేసి తుంగలో తొక్కే విధంగా రామ్జీ అనే ఒక పథకాన్ని అమలు చేసే విధంగా ముందుకు పోతున్నారు. మేము రామ్జీ అనే దానికి వ్యతిరేకము. మహాత్మా గాంధీ గారి పేరు తీస్తే ఊరుకునేది లేదు, సహించేది లేదు. ప్రజలందరికీ కూడా మేము వివరిస్తూ వస్తున్నాం. ఈ రోజున మీరు ఈ పథకాన్ని మీరు స్వాగతిస్తే 100 రోజుల పని దినం మీ హక్కు. మీకు నెల డబ్బులు పడేది ఒక జీతభత్యం మాదిరి, నెల కార్డు, మంత్లీ కార్డు మాదిరి ఉండేది. ఆ కార్డు పోయి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దళారులు ఉంటారో ఆ దళారు చేతికి పోతుంది ఈ వ్యవస్థ. ఆ దళారు చేతులకు వ్యవస్థ పోయినప్పుడు మీరు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళనే పెట్టుకుంటారు తప్ప నిజమైన కూలీలకు ఈ పథకం అందదని మేమందరికీ తెలుపుతూ వస్తున్నాం. అదేవిధంగా ఈ ఎంజీఎన్ఆర్సీ అమలు చేస్తే 90% కేంద్ర గవర్నమెంట్ ఇవ్వాలా, 10% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. ఇప్పుడు ఈ రామ్జీ అమలు అవుతే 40% స్టేట్ గవర్నమెంట్ కట్టాలా, 60% కేంద్రం కడుతుంది. కాబట్టి మనం ముందే అప్పుల ఆంధ్రప్రదేశ్ గా ఉన్నాము. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం స్వదుద్దేశంతో, ఏ స్వలాభంతో ఈ పథకానికి స్వాగతిస్తున్నారో ప్రజలకు నిర్మోహమాటంగా చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. మీరు రాయలసీమ బిడ్డలుగా ఉండి నోరు మెదపకపోవడం, రాయలసీమలో ఈ పథకాన్ని ప్రారంభించి ఆ పథకాన్ని పేరు మారుస్తున్నప్పుడు మీరు నోరు మెదపకపోవడం సిగ్గుచేటు. ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేమి, మునుపటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీ నోరు మెదపకపోవడం సిగ్గుచేటు అని మేము భావిస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త. ఉండేది 3 ఏళ్లే. ప్రజల ఓటు వివక్షకు గురికాక తప్పదు. మీరు అధికారం శాశ్వతం అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు. అధికారం అనేది ఎవరికి ఎప్పుడు శాశ్వతం కాదు. మిమ్మల్ని దించి మళ్ళా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మహాత్మా గాంధీ గారి పేరును దాన్ని కొనసాగిస్తూ 100 రోజుల పని దినాన్ని ఇంకా కొద్ది రోజులు పెంచి మా 400 రూపాయలు వాళ్ళకి చేసి వాళ్ళను ఆదుకుంటామని తెలుపుతున్నాం. కూలీల పక్షాన, కార్మికుల పక్షాన, రైతుల పక్షాన, విద్యార్థుల పక్షాన ఏకైక పార్టీ నిలబడే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని వివరించుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.